ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు పాల్గొన్నందుకు ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 16వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈరోజు చర్చించుకుందామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 22వ శ్లోకం నుంచి చూద్దాం. ధర్మస్య తే భగవతస్త్రియుగత్రిభిస్వైః పద్భిశ్చరాచరమిదం ద్విజదేవతార్తం నూనం భృతం తదభిగాతిరజస్తమశ్చ సత్వేన నో వరదయా తనువానిరస్య. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ చతుష్కుమారులు భగవంతుడిని అంటున్నారు, ఓ భగవంతుడా మీరే ధర్మం మొత్తం, అన్ని ధర్మం మొత్తం ధర్మం యొక్క స్వరూపం. అంతేకాకుండా మీరు త్రియుగ త్రిభిస్వై 3 యుగాల్లో మీరు అవతరిస్తారు. ఎందుకు అంటే ఈ యొక్క సృష్టిని సంరక్షించడానికి. ఇందులో సృష్టిలో ఎన్నో రకరకాల జీవరాశులు ఉన్నాయి, చర జీవరాశులు ఉన్నాయి, కదిలేవి కదలనివి, అన్నిటినీ రక్షించడానికి మీ యొక్క కృప వల్లనే, మీ యొక్క శుద్ధ సత్వం వల్లనే మీరు ఎన్నో వరాల్ని కృపని అందరిపైన కురిపిస్తున్నారు. అందుకనే మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు దయచేసి ఇక్కడ ఉన్న మాలో ఉన్న అందరిలో ఉన్న ఈ రజోగుణం తమోగుణాన్ని తరిమి కొట్టేసేయండి. ఎందుకంటే మీరు ఇలా దేవతల కోసం, సాధువుల కోసం, సంతుల కోసం మీరు ఇలా కృపను ప్రసాదిస్తారు కనుక మిమ్మల్ని ఇలా కోరుకుంటున్నాం మేము అని. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి వీళ్ళ ప్రార్థనలో. ఒకటి త్రియుగా అని చెప్తున్నారు, భగవంతుడిని అలా వర్ణిస్తున్నారు. అంటే సత్వయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో భగవంతుడు అవతరిస్తారు ధర్మ సంస్థాపనానికి, భక్తులను రక్షించడానికి, అసురుల్ని వధించడానికి. ఆ విషయాలు ఇక్కడ చెప్పారు. అలాగే రజోగుణ తమోగుణ ప్రభావాన్ని తరిమి కొట్టేయడానికి. ఎందుకంటే అది భగవంతుడి యొక్క కర్తవ్యం. ఆయన శుద్ధ సత్వతలో ఉంటాడు కాబట్టి అది చేయగలడు భగవంతుడు, అది ఆయనకు సంభోహం. అందుకనే అలా భగవంతుడిని త్రియుగి 3 యుగాల్లో మీరు అలా అవతరించి చేస్తారని చెప్తున్నారు. కానీ ప్రతి యుగంలో భగవంతుడు ఎన్నో అవతారాల్లో వస్తారు. ముఖ్యంగా ఈ కలియుగంలో కూడా అవతారంలో వస్తారు. కానీ ఇక్కడ ఓన్లీ త్రియుగి 3 యుగాల్లోనే వస్తారని ఎందుకు రాశారంటే, కలియుగంలో భగవంతుడు చిన్న అవతారం అంటే భగవంతుడిగా డైరెక్ట్గా నేనే భగవంతుడు అని కృష్ణుడు వచ్చినట్టుగా రాడనమాట.
ఇక్కడ ఒక భక్తుడి రూపంలో వచ్చి ఆయన భగవత్ శిక్షణ ఇస్తారు, భక్తిని ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు అందరికీ. సో కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి కీర్తన చేసుకొని సంకీర్తన చేసుకొని ఎలా భగవంతుడిని మనం ఆరాధించుకోవచ్చు అనే విషయాన్ని నేర్పించడానికి భగవంతుడు స్వయంగా ఒక భక్తుడి రూపంలో వస్తారు. అదే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం. అది ఆ అవతారాన్ని చెన్న అవతారం అన్నారు. చెన్న అవతారం అన్నారు. చెన్న అవతారం అంటే అది కవర్డ్ ఇన్కార్నేషన్ అనమాట. అంటే బయటికి ఎవరికి తెలియదు, అందరూ అనుకుంటారు ఆయన సాధారణ భక్తుడని అనుకుంటారు, కానీ ఆయన భగవంతుడి యొక్క సాక్షాత్ అవతారం. సో ఈ విషయాలు మామూలుగా సాధారణంగా వ్యక్తం చేయలేదు, కానీ కొన్ని చోట్ల శాస్త్రాల్లో ఉన్నాయి, దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల వివరించబడి ఉన్నాయి. ఈ భాగవతంలో కూడా, మహాభారతంలో కూడా, ఇంకా ఎన్నో వేద గ్రంథాల్లో కూడా. సో ఈ విధంగా ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ కృష్ణ చైతన్య భావనామృతం ఈ ఆందోళనాన్ని ఆరంభించింది భగవంతుడి యొక్క అవతారమైన శ్రీ చైతన్య మహాప్రభు మాత్రమే. సో ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఆరంభించిన ఈ శ్రీకృష్ణ చైతన్య ఆందోళనాన్ని అందులోనే మనము చెప్పాలంటే ఇప్పుడు పాల్గొంటున్నాం. సో ఇది కూడా భగవంతుడి ఒక లీల అనమాట కలియుగంలో. ఇంకొకటి వచ్చేసి ఎందుకంటే ఇదే విధి విధానం అది నేర్పించారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చతుష్కుమారులు వాళ్ళు కూడా అర్థమైందనమాట. ఇప్పుడు వాళ్ళల్లో కూడా వాళ్ళు చూసుకున్నారే, మేము క్రోధానికి గురయ్యి వీళ్ళని శపించాము. సో అందుకనే ఈ క్రోధము ఇలాంటివన్నీ కూడా రజ తమో గుణ ప్రభావాలతో ఉండేవి. సో అందుకని ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్న అలా రజోగుణ తమో గుణ ప్రభావాన్ని అన్నింటిని కూడా మీరు తొలగించేసేయండి, మీ కృప వల్లనే అది సాధ్యం అని ఇక్కడ భగవంతుడిని కోరుకుంటున్నారు అనమాట. సో అదే విషయం ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. సో అందుకనే ఇవన్నీ కూడా మనము సత్వగుణాన్ని పెంపొందించుకోవడం, భక్తిని చేసుకోవడం అనేది ఎలా సంభవం, ఇంకా రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గించుకోవాలి అంటే దానికి మనము కొన్ని రకమైన కార్యాలు లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి. అందులో 3 క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు 3 చాలా అవసరమైనవి. ఏంటంటే ఈ పదంలో నడవాలంటే ఆధ్యాత్మిక పదంలో స్వచ్ఛత, తపస్య, ఇంకా దయ. స్వచ్ఛత అంటే స్వచ్ఛంగా ఉండాలన్నమాట. మన చేతనలో, మన కార్యాల్లో, మనసులో ఈ విధంగా శుద్ధతో స్వచ్ఛతతో ఉండాలి. ఇంకా దయ ఎలా చూపిస్తారంటే భక్తులు దయ చూపించేది ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. మనము అమాయకమైన పశువుల్ని, మూగజీవుల్ని అలా చంపకుండా, ఎందుకంటే మనము ఇలాంటి నాన్ వెజిటేరియన్ మాంసాహారం మనం తినం కదా. అంటే మనం ఎంతోమంది పశువుల్ని, ఆవుల్ని చాలామంది చంపేస్తున్నారు తినడానికి కోసం. సో అలా మనం వాళ్ళని చంపి వాళ్ళని హింసించట్లేదు అనవసరంగా మన ఆనందం కోసం. సో అలా వాళ్ళందరినీ కూడా హింసించట్లేదు ఆనందం కోసం. సో ఆ విధంగా ఒక విధంగా భక్తులందరూ కూడా దీన్ని ఎలా పాటిస్తున్నారు, ఈ యొక్క అర్హత ఎలా లభించింది, భక్తులలో ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే దయ, తప, శౌచం ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే భక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఈ యొక్క పశువుల్ని చంపరు, వధించరు అనవసరంగా. అది ఇంకొకటి వచ్చేసి స్వచ్ఛత. వాళ్ళు చేసే ఇప్పుడు స్వచ్ఛత అంటే వాళ్ళు బాడీ కూడా క్లీన్గా ఉంచుకుంటారు. అందుకే మనం ప్రతిరోజు స్నానం చేస్తారు భక్తులు. చాలామంది బయట వాళ్ళు స్నానం కూడా చేయరు. ఇది ముఖ్యంగా ఈ సమయంలో వింటర్ సీజన్లో, చలికాలంలో నాకు చాలామంది తెలుసు, నేను చూశాను కూడా. వాళ్ళు వారానికో, కొంతమంది నెలకో, కొంతమంది 2 నెలలకు ఒకసారి స్నానం చేస్తారన్నమాట ఈ చలికాలం టైంలో మామూలుగా. ముఖ్యంగా నేను కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా చూశాను కొంతమందిని హాస్టల్లో, వాళ్ళకి అలవాటే లేదు డైలీ స్నానం చేయడం. అటువంటి మరి సంస్కృతి ఉంది, వాళ్ళు పాటిస్తున్నారు. సో అలా బయట నుంచి కూడా స్వచ్ఛత పాటించడం, ఇంకా మళ్ళీ లోపల కూడా, చేతనలో కూడా, మనసులో కూడా, ఇంకా చేసే కార్యాల్లో కూడా. ఎందుకంటే ఇవన్నీ మనం ఎలా పాటిస్తాము అంటే మనం అలా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎలా పడితే అలా ఉండడం అనేది మనం చేయం. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ఏ కార్యాలంటే ఆ కార్యాలు చేయం, అవునా? సో ఏవైతే అధర్మ కార్యాలు చేయము, అలా ఎన్నో చేయకూడని పనులు మనం చేయము. అలాగే తినకూడని పదార్థాలు మనం తినము. అలా కొన్ని మంచి అలవాటుని మనం అలవర్చుకుంటాము. సో మనకు చెడు అలవాట్లు అనేవి లేవు కనుక ఆ విధంగా మనం స్వచ్ఛతను మెయింటైన్ చేస్తున్నాం. ఇంకొకటి తపస్య అంటే అది ఎలా అంటే చాలా విధాలుగా చేయొచ్చు. ఒక ముఖ్యమైనది ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు ఏంటంటే ప్రభుపాల్ వారు, తపస్య అనేది
రెస్ట్రిక్టెడ్ సెక్స్ లైఫ్ అంటే మైథునం అనేది దాంట్లో తపస్య అంటే మైథునం అనవసరంగా చేయకూడదు, అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు, సంతానోత్పత్తి కోసం చేస్తారు. సో ఆ విషయం మనం ముందు కూడా చర్చుకున్నాం. ఇది ఒక తపస్య, అవునా, ఇది ఒక తపస్య. సో ఇవన్నీ కూడా భక్తులు చేస్తారు, చెయ్యాలి. కృష్ణ భావనామృతంలో ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పాటించాలి అనేసి ఒక్కొక్కసారి కొంతమంది భాగవతం క్లాస్ అయితే వింటారు, భాగవతం చదువుతున్నారు. నాకు తెలుసు కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి క్లాసులు వింటున్నారు, ఇస్కాన్కి వస్తున్నారు, లేకపోతే బుక్స్ కూడా చదువుతున్నారు, ఒకటి రెండు మాలలు కొన్ని మాలలు కూడా చేసేస్తున్నారు. కానీ ఇంకా మాంసాన్ని వదలట్లేదు, ఇంకా మాంసాన్ని తింటున్నారు, లేకపోతే ఇంకా రకరకాల మద్యపానీయాలు సేవిస్తున్నారు. సో ఈ విధంగా ఇంకా అవైద్య స్త్రీ సంఘం చేస్తున్నారు, లేకపోతే ఇలా నియమాలని ఇంకా స్ట్రిక్ట్గా పాటించట్లేదు. కానీ అవి పాటించాలి, ఇది కంపల్సరీ. లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నతి అని జరగలేదు. ఇది అర్హత, ఇవి ఆధ్యాత్మిక అర్హతలు. అంటే ఆధ్యాత్మిక పథంలో మీరు ముందుకు వెళ్ళాలంటే ఈ అర్హతలు అవసరం అన్నమాట. లేకపోతే మీరు ఓన్లీ ఇవన్నీ వింటున్నా కానీ మీ వల్ల మీకు కొంచెం ప్రగతి అనేది లభిస్తుంది, కానీ చాలా తక్కువ అనమాట. నియమాల్ని పాటించకపోతే ప్రగతి అనేది చాలా 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 స్లోగా వెళ్తుందన్నమాట. సో మనము దీనికోసం కొంచెం తపస్య అంటే అదే అనమాట, కొంచెం వాలంటరీగా మనకు కొంచెం కష్టమైనా సరే కానీ అలా మనకి ఇష్టమైనా సరే కొన్ని తినే పదార్థాలని, మాంసాన్ని, అటువంటి వాటిని, మద్యపానీయాన్ని వదిలేసేయాలన్నమాట. అలా కొన్ని తపస్య అనేది చేయడం అవసరం అన్నమాట. ఎందుకంటే దాని ద్వారా ఈ తపస్య, దయ, శౌచం ఇవన్నీ పాటించడం ద్వారా అవి మనం ధర్మాన్ని పాటించడానికి చాలా చాలా సహాయపడతాయి. సో నెక్స్ట్ 23. నత్వం ద్విజోత్తమకులం యదిహాత్మగోపం గోప్తా వృషస్వర్హనేన సూనృతేన తర్హ్యేన నాంక్ష్యతి శివస్తవ దేవ పంత లోకో గ్రహీష్య వృషభస్య హితత్ ప్రమాణం. ఇప్పుడు ఇంకొక పాయింట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ చతుష్కుమారులు, మీరే బ్రాహ్మణుల్ని, అందరి సాధువుల్ని, భక్తుల్ని రక్షించేది. మీరు ఒకవేళ వాళ్ళని రక్షించకపోతే, ఆదరించకపోతే, పూజించకపోతే, సమ్మానించకపోతే సాధారణ ప్రజలు వాళ్ళందరూ కూడా మీ మార్గాన్ని అనుసరించి వాళ్ళు కూడా మాకు రక్షణ కల్పించరు, సమ్మానం ఇవ్వరు, ఎవరైనా భక్తుల్ని సమ్మానించరు, వాళ్ళతో ఆధారపూర్వకంగా వ్యవహరించరు. ఈ విధంగా ఎందుకంటే మీరు ఎలా వ్యవహరిస్తున్నారో భగవంతుడు, మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఎలా వ్యవహరిస్తున్నారో మీ ఆచరణ చూసి సాధారణ ప్రజలు ఒకవేళ మీరు ఎలా వ్యవహరించారో ఆ విధాన్ని అనుసరించి చాలామంది సాధారణ ప్రజలు వ్యవహరిస్తారు. అందుకనే ఇది మీరు ఇలా వాళ్ళందరికీ కూడా ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడం కోసమే ఈ విధంగా మీరు మాకు ఇంత సమ్మానం ఇస్తున్నారు, ఇంత సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తున్నారు, ఇంత ప్రియమైన వాక్యాలు మనతో పాటు చేస్తున్నాము. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మనం. మహాజనయేన గతోస పంత. సో ఈ విషయాన్ని మనం ముందు కూడా చర్చించుకున్నాం, కానీ ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు దీనికి సంబంధించి. ఏంటంటే మనం మహాజనుల అడుగు జాడల్లో నడవాలన్నమాట. అంటే వాళ్ళ వ్యవహరణ ఎలా ఉంది చూసి, వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అని నిత్య జీవితంలో చూసి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అవి రకరకాల శాస్త్రాలు, వందల కొద్ది శాస్త్రాలు చదివి కూడా, శ్లోకాలని బట్టి కొట్టి కూడా మీరు అర్థం చేసుకోలేని ఎన్నో విషయాల్ని కూడా మీరు లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్ అంటారు చైతన్య చరితామృతంలో. సో మీరు ఒక్కొక్క క్షణం కూడా ఒక సాధువుతో ఒక సాంగత్యం ద్వారా ఎన్నో విషయాలు మీరు నేర్చుకొని ఎంతో ప్రగతి సాధించవచ్చు. సో అందుకనే ఓన్లీ శాస్త్రాల్లో ముఖ్యంగా కొంతమంది ఓన్లీ శ్లోకాలు, ఓన్లీ శ్లోకం యొక్క అనువాదం మాత్రమే చదివేసుకొని కంప్లీట్ చేసేస్తుంటారు. తాత్పర్యం వరకు కావాలి, మాకు స్టోరీ మాకు అర్థమవుతుంది కదా, భగవంతుడు చెప్పిన శ్లోకాలు అవైతే మేము చదివేస్తున్నాం, భాగవతంలో భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ చదివేస్తున్నాం రోజు ఒకసారి, కానీ తాత్పర్యాలు చదవరు అనమాట. ఏం అవసరం లేదనుకుంటాం, మాకు అర్థమైపోతున్నాయి శ్లోకాలు, అర్థం కాని వాళ్ళు తాత్పర్యం చదువుకుంటారు, మాకు అర్థమైపోతుంది మొత్తం శ్లోకం. సో అది కరెక్ట్ కాదనమాట పద్ధతి. సో మనం తాత్పర్యాలు చదువుతున్నామంటే ఇక్కడ శిల ప్రభుపాల్ వారి యొక్క సాంగత్యాన్ని మనం తీసుకుంటున్నాం. శిల ప్రభుపాల్ వారి నుంచి మనం నేర్చుకుంటాం అసలు దీని అర్థం ఏంటి, దీన్ని ఎలా పాటించాలి, మన దీని గురించి. అలాగే మన మహా ఆచార్యులు, మహాజనులు, శిల ప్రభుపాద్ వంటి గురువులు, ఇంకా ఆయన్ని అలా పరంపరలో వచ్చిన వాళ్ళు,
ఎవరైతే ఆయన్ని బాగా అనుసరించి పాటిస్తున్నారో, శుద్ధ భక్తిని పాటిస్తున్నారో వారి జీవితంలో, అటువంటి వారి జీవిత చరిత్రలు కనీసం మన ఆచార్యులు, ముఖ్యంగా శిల ప్రభుపాదుల వారు మనకు చాలా చాలా ముఖ్యం. ఆయన జీవిత చరిత్ర, ఆయన ఎలా జీవించారు, ఆయన ఎలా భక్తి నియమాలని అన్నింటినీ పాటించారు, ప్రతి సమయంలో ఆయన ఎలా కృష్ణ భావనామృతంలో ఉన్నారు, ఎలా ప్రచారం చేశారు, ఎలా జీవించారు, నిత్య జీవితం పొద్దు నుంచి రాత్రి వరకు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన భక్తులతో ఎలా వ్యవహరించారు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు, ఇలా ఎన్నో విషయాలు, ప్రాక్టికల్ విషయాలు కూడా. ఎందుకంటే అవన్నీ మనము అలా ఒక నిత్య జీవితంలో జరిగే ఒక భక్తుడి జీవితంలో చూసి, మనము శుద్ధ భక్తుడి ఆచార్యుల్లో జీవితాల్లో చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. ఓహో, ఇలాంటి సందర్భంలో ఇలా వ్యవహరించాలి, ఓహో ఇలాంటి సందర్భంలో ఇలా మనం. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు 2-3 పాయింట్స్. ఓన్లీ మీరు శాస్త్రాల్లో ఇలా ఓన్లీ శ్లోకాలనే చదువుకున్నారనుకోండి, మాకు సంస్కృతం వచ్చు, మేము సంస్కృతంలో, కొంతమంది డైరెక్ట్ సంస్కృతం నేర్చుకొని ఇంకా వాళ్ళు ట్రాన్స్లేషన్ అనువాదం కూడా చదవరు అనమాట. సంస్కృతం కూడా చదివేస్తుంటాం. మేము చాలా పండితులం, మేము సంస్కృతం చదువుతాం, మాకు అవసరం లేదు ఇంకా తాత్పర్యాలని. సో అలాంటి వారు తప్పుదారిలో చాలామంది పడుతుంటారు అనమాట. డీవియేషన్ వెళ్ళిపోతారు, అంటే సరిగ్గా అర్థం చేసుకోరు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బుద్ధితోని, ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు పెద్ద పండితులు కావచ్చు, కానీ మీరు బుద్ధి అయితే ఒకవేళ కలుషితం ఉందనుకోండి, ఇంకా అనర్థాలతో నిండిపోయి ఉందనుకోండి, మీకు ఎంత సంస్కృతం వచ్చినా సరే, మీకు ఎంత పెద్ద పాండిత్యం ఉన్నా కానీ, ఒకవేళ మీలో అనర్థాలు ఉంటే మాత్రం దాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోలేం ఆ విషయాల్ని. అందుకనే మనకు ఈ తాత్పర్యం అనేది, అనువాదం అనేది అవసరం. ఎందుకంటే మనకు అంత శుద్ధత లేదు కనుక అన్నిటినీ సరిగ్గా అర్థం చేసుకోవడానికి. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, అది పరంపరలోనే ఆ ఉద్దేశం అనేది, భగవంతుడు చెప్పాలనుకుంటున్న ఉద్దేశాన్ని పరంపరలో ఆ ఉద్దేశం అనేది, అర్థం అనేది వస్తుందన్నమాట. అది నేర్చుకోవచ్చు మనం. అందుకనే లేకపోతే కొంతమంది అలాంటి పండితులు వాళ్ళ తాత్పర్యాలు చెప్పుకుంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు శాస్త్రాలపైన. ఇది నా టిప్పని, నా టీకా, నా తాత్పర్యం, నేను మహాపండితుడిని, నాకు ఇంకా వేరే తాత్పర్యాలు అవసరం లేదు, నేనే తాత్పర్యం ఇస్తాను. సో అలా వాళ్ళు ఇష్టం వచ్చింది అలా తప్పుగా కూడా ఎన్నో శాస్త్రాల గురించి చెప్పొచ్చు. ఇంకొక సమస్య ఏంటంటే, ఓన్లీ శాస్త్రాలే చదువుకున్నారనుకోండి, అరే ఒక శ్లోకం ఒక శాస్త్రంలో ఇలా చెప్పారు, ఇంకో శాస్త్రంలో ఇలా చెప్పారు, ఒక పురాణంలో ఇలా చెప్పారు, ఇంకో పురాణంలో ఇతిహాసంలో ఇలా చెప్పారు, ఇంకో వేదంలో అలా చెప్పారు, ఈ వేదంలో అలా చెప్పారు. సో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు జనాలు. ఎందుకంటే ప్రతి శాస్త్రం కూడా మనము పరంపరలో చదవాలి. ఎందుకంటే ప్రతి శాస్త్రాలు కూడా కొన్ని వేదాల్లో ఉన్న విషయాలు, కొన్ని శాస్త్రాల్లో ఉన్న విషయాలు, కొన్ని సత్యయుగంలో ఉన్నవారికి, కొన్ని త్రేతాయుగంలో ఉన్నవారికి, కొన్ని ద్వాపర యుగంలో ఉన్నవారికి, కొన్ని కలియుగంలో ఉన్నవారికి. అలాగే కొన్ని విషయాలు అనేవి, కొన్ని రకమైన పద్ధతులు అనేవి, విషయాలు అనేవి, నియమాలు అనేవి, సిద్ధాంతాలు అనేవి కూడా ఎవరి కోసం, కొంతమంది సత్వగుణంలో ఉన్న వారికి ఒకలాగా, ఒకరికి తమో గుణంలో ఉన్న వారికి ఒక విషయం, రజోగుణంలో ఉన్న వారికి ఒక విషయం చెప్తారనమాట శాస్త్రాలు. మీరు ఇప్పుడు ఎలాగంటే ఒక మెడిసిన్ ఉందనుకోండి, షాప్లో ఎన్నో మందులు ఉంటాయి. సో డాక్టర్ చూస్తారు, ఒక్కొక్కరికి ఇప్పుడు మీరందరూ అందరికీ ఫీవర్ వచ్చింది, అందుకే జ్వరం వచ్చింది, ఆ జ్వరము ఇంకా ఏవో సిమ్టమ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళారు, కానీ ఒక్కొక్కరికి వేరే వేరే మెడిసిన్ ఇవ్వచ్చు డాక్టరు. ఎందుకంటే ఆయన చూస్తారు, ఇతని శరీరానికి, ఇతనికి ప్రకారం ఈ మెడిసిన్ ఇవ్వాలి, ఈ మెడిసిన్ ఇవ్వాలి. ఎందుకంటే అది డాక్టర్కి తెలుసు అనమాట ఎగ్జాక్ట్లీ ఏది ఇవ్వాలని. మీరు అతనికి ఆ మెడిసిన్ ఇచ్చారు కదా, నాకు అదే ఇచ్చాలి, లేకపోతే నేను అదే తీసుకుంటాను అంటే అది పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. అది దానివల్ల పరిమాణం పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు, అది మనకు తెలియదు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకనే మనకు ఇది అవసరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం నేర్చుకోవడానికి అసలైన విషయాల్ని శాస్త్రాలతో పాటు, అందుకే గురువు, సాధువు, శాస్త్రం, గురువుల నుంచి, సాధువుల నుంచి, వాళ్ళ జీవితాల నుంచి చూసి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆ విషయాలు ఏంటనేవి ఇప్పుడు కొన్ని చెప్తారు. ఇప్పుడు ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తారు, మనం ఎలా దాన్ని గ్రహించాలనే విషయాన్ని కూడా మనం చూస్తాం వచ్చే శ్లోకాల్లో. సో ఇదొక విషయం. అయితే ఇంకో విషయం ఇదే చెప్పింది ఇక్కడ శ్లోకంలో. భగవంతుడు స్వయంగా ఇక్కడ ఈ రకంగా సమ్మానిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తున్నారు, ఆదరిస్తున్నారు బ్రాహ్మణుల్ని. సో మనం కూడా అలా చేయాలి. ఇంకా ముఖ్యంగా సమాజంలో ఉన్న నేతలు, ఇప్పుడు భగవంతుడు అన్నట్టుకన్నా ఉన్నత స్థాయిలో ఉండి ఆయన ఎంతో నమ్రతపూర్వకంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ బ్రాహ్మణులతో. సో అంటే దీని అర్థం ఏంటంటే, సొసైటీలో, సమాజంలో ఉన్న లీడర్స్, ఎవరైతే పై అధికారులు ఉన్నారో, నేతలు ఉన్నారో, శిక్షకులు ఉన్నారో, గురువులు ఉన్నారో, ఇలా హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్రతపూర్వకంగా వ్యవహరించాలి. ఎవరితో, ముఖ్యంగా అందరితో, కానీ ముఖ్యంగా అందులో
బ్రాహ్మణులతో వైష్ణవులతో. ఇంకా వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలి, వాళ్ళకి ఏం సంరక్షణ కావాలి, ఇంకా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళకి అందజేయాలి. అలా మనము మామూలుగా ఎవరైనా సరే సాధారణ ప్రజలు కూడా అప్పుడు వాళ్ళని అనుసరించి సాధారణ ప్రజలు కూడా అలా సమానపూర్వకంగా వ్యవహరిస్తారు. అలా వ్యవహరించాలి. ఒకవేళ మీరు అలా మీ దగ్గర ఉన్నవి కూడా ఎలా ఆదరిస్తారు, ఎలా వ్యవహరిస్తారు, సమ్మానం ఎలా ఇస్తారంటే మీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సింది సదుపాయాలు అందజేయడం, అలా ఎంతో ప్రియమైన వాక్యాలతో మధురమైన శబ్దాలతో మాట్లాడడం, ప్రేమపూర్వకంగా వ్యవహరించడం. సో ఒకవేళ మీరు అన్నారనుకుంటే మా దగ్గర డబ్బులు లేవు, చాలా పేదవాళ్ళం, మా దగ్గర తినడానికే దిక్కు లేదు అంటే పర్వాలేదు. కనీసం మీరు మీ యొక్క వాక్యాల ద్వారా అయితే మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని వ్యవహారంలో అయితే కనీసం మీరు వ్యక్తం చేయొచ్చు మీ యొక్క ఆదరణ, మీ యొక్క సమ్మానం అనేది. మీరెంతో మధురమైన శబ్దాలను అయితే మాట్లాడవచ్చు సాధువులతో సంతులతో. సో అలా ఎలా వీలైతే అలా, ఎంత వీలైతే అలా మనము సమ్మానించడం అనేది చేయాలి. ఒకవేళ ఇలా నేతలే, సమాజంలో అధికారులే, లేకపోతే గురువులే, లేకపోతే శిక్షకులే, లేకపోతే రాజకీయ నేతలు, అన్ని వర్గాల్లో టాప్ వాళ్ళు ఇప్పుడు మొత్తం సమాజం తీసుకుంటే ఒకవేళ వాళ్ళే ఇలా బ్రాహ్మణులతో వైష్ణవుల్ని సరిగ్గా సమ్మానించలేదనుకోండి, వాళ్ళకి కావాల్సినవి సదుపాయాలు ఇవ్వలేదనుకోండి, వాళ్ళని రక్షించలేదనుకోండి, అప్పుడు ఆధ్యాత్మిక పథం అనేది ఇంకా క్లోజ్ అయిపోతుంది అన్నమాట, మూసుకుపోతుంది. ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతి అనేది జరగదు. ఆధ్యాత్మిక పదంలో ప్రగతి అనేది జరగదన్నమాట ప్రజల జీవితాల్లో. అది అందుకనే చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకోవచ్చు, అరే ఆధ్యాత్మిక ప్రగతి ఏం అవసరం, మనకు ఆర్థిక అభివృద్ధి కావాలి, ఆర్థిక అవసరం, దానికి భగవంతుడు, భక్తులు, ఈ బ్రాహ్మణులు ఏం అవసరం లేదు, మనం కష్టపడితే చాలు, మనకు దానికి తగిన కష్టం పడితే మనకు కావాల్సింది మనకు దొరికిపోతుంది, ఇవన్నీ చేసుకోవడం అవసరం లేదని అలా చేసుకోవచ్చు. భగవంతుడిని, భక్తుల్ని మీరు ధిక్కరించి, శాస్త్రాలని, గురువుల్ని ధిక్కరించి మీరు ఏవైనా పనులు చేసుకోవచ్చు. కానీ దాని ద్వారా తాత్కాలికంగా కొంత సమయం వరకు ఏదో మీరు కొన్ని సాధించవచ్చు. ఎంతోమంది అసురులు ఉన్నారు చూసారా, హిరణ్యకశిపు. ఒక సమయంలో హిరణ్యకశిపు కూడా ముల్లోకాల్ని జయించేశాడు. ఆయనకి ఏది కావాలంటే అది ఆయన ఇచ్ఛానుసారంగా జరుగుతుంది. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూర్యుడు ఉదయించాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన పడుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు గాలి వీస్తుంది. సో అంత కంట్రోల్ ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా అంత కంట్రోల్ లేదనుకోండి. సో ఆయన ఆ లెవెల్ కంట్రోల్ వరకు తెచ్చుకోగలిగాడు. భగవంతుని ధిక్కరించి కూడా అంత కంట్రోల్ ఎన్నో రోజుల వరకైనా సాధించగలిగాడు. కానీ ఒకరోజు అది అంతం అవ్వాల్సిందే, శాశ్వతం కాదు. సో శాశ్వతం అనేది ఒకటే, భగవంతుడికి భక్తి, అదొక్కటే శాశ్వతం. ఈ జీవితం అంతమైపోయినా కానీ కొనసాగుతూ వెళ్ళేది మనకి జీవితం తర్వాత కూడా భక్తి మాత్రమే. మనతో పాటు వెళ్ళేది మన భక్తి మాత్రం. మనం చేసుకున్న భక్తి మాత్రం మనతో పాటు వస్తుంది. ఇంకోటి కర్మ. సో కర్మ చేసుకుంటే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ కర్మానుసారంగా జన్మ తీసుకోవాలి. కానీ మనము భక్తి చేసుకుంటే దీని తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా మనం చేసుకునేది భక్తి, అది ఇప్పుడు నాశనం అయిపోదు అనమాట. సో ఈ అసలైన ఉన్నతి ఇది. అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం పోవడానికి వెళ్ళే దారి, ఆ దారి మూసుకుపోతుంది ఒకవేళ సమాజంలో ఉన్న నేతలు కానీ, సొసైటీలో ఉన్న లీడర్ కానీ బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని సమ్మానించకపోతే. సో అందుకనే ఇక్కడ మనము ఈ ఉదాహరణ భగవంతుడు ప్రస్తుతం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇంకా స్పష్టంగా వ్యక్తం చేస్తారు వచ్చే శ్లోకంలో. తత్తేనభీష్టం ఇవ సత్వనిదేర్విదిత్సో క్షేమం జనాయ నిజ శక్తి విరుద్రధారే నైతావతాత్ర్యధిపతేర్బత విశ్వభర్తుస్ తేజక్షటం త్వనంతస్య సతే వినోదః. హే భగవంతుడా, మీరు ఈ ఆధ్యాత్మిక పథం, ఎంతో మంగళదాయకమైన ఈ ఆధ్యాత్మిక పథం ఎప్పుడూ నశించిపోకూడదు అనే ప్రయత్నం చేస్తారు మీరు. దానికోసం మీరు ఈ సత్వగుణం యొక్క నిధి, శుద్ధ సత్వం యొక్క నిధి మీరు. అందుకే మీరు అందరి సమాజంలో అందరి ప్రజలకి మేలు జరగాలనేసి, అందరిని రక్షించే ఉద్దేశంతోనే సమాజంలో ఉన్న కీడు, అసురిక ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని, ఆ అసుర తత్వాన్నే మీరు మీ యొక్క శక్తి ద్వారా సంపూర్ణంగా దాన్ని తొలగించేస్తారు. సో ఎందుకంటే మీరే సృష్టికర్త, మీరే పాలనకర్త, అంటే మీరే పాలించేది. సో పాలించాలి అంటే అలా ఎప్పుడైనా అసురిక ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఎవరైనా అధార్మిక కార్యాలు చేశారనుకోండి, మరి వాళ్ళని కంట్రోల్ చేయాలి. మరి వాళ్ళకి సరిగ్గా చెప్తే వినాలి, వింటారు, వింటే పర్వాలేదు, వినలేదనుకోండి
కొంచెం బలప్రయోగం చేసి శక్తి ప్రయోగం చేసి భగవంతుడు అలాంటి వాళ్ళని తొలగించేస్తారనమాట. సో ఆ విధంగానే ఇక్కడ చెప్తారనమాట. అది సో మీరు అంత గొప్పవారు, మీరే సృష్టిని రచించారు, పాలించారు, మమ్మల్ని అందరినీ కూడా మీరే సంరక్షిస్తున్నారు. అటువంటిది మీరు అంత ఉన్నతమైన వారు, అందరికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు మీరు మొత్తం సృష్టిలోనే. అటువంటి మీరు మాతో ఇంత సమ్మానపూర్వకంగానే కాకుండా ఇంత నమ్రతాపూర్వకంగా మీ స్థాయి నుంచి కిందికి వచ్చి మమ్మల్ని ఎంతో పైకి ఎత్తేసి మీరు మాట్లాడుతున్నారే, దీనివల్ల మీ యొక్క పొజిషన్, మీ యొక్క స్థాయి మీరెప్పుడు చిన్నబోరు, అంటే మీ స్థాయి ఎప్పుడు తగ్గిపోదు. సో ఇదంతా మీ యొక్క ఆధ్యాత్మిక లీలలు మాత్రమే, లీలల్లో భాగం మాత్రమే అని చెప్తున్నారు. అంటే మామూలుగా సమాజంలో ఏంటంటే సొసైటీలో ఎవరైనా పై స్థాయిలో ఉన్నారనుకోండి, అంటే టాప్ లెవెల్లో ఎవరైనా, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు సపోజ్ ఒక అతను ఏదైనా కంపెనీలో అనుకోండి, ఏదైనా సరే ఇండస్ట్రీ కానీ టాప్ పొజిషన్లో ఉన్నారు అంటే ఆయన కింద ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఆయన ఫ్యాన్సే కావచ్చు, అనుచరులే కావచ్చు, లేకపోతే శిష్యులే కావచ్చు, స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే పనిచేసే వాళ్ళు కార్మికులే కావచ్చు, ఎవరో చాలామంది ఆయన అండర్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన అధిపతి, నేత. ఓకే, సో అతను ఎవరి ముందైనా తలొంచి నమస్కరించడం, వాళ్ళతో ఎంత సమానపూర్వకంగా వాళ్ళకి సేవ చేయడం ఇలా చేశారనుకోండి, వేరే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మామూలుగా బయట ప్రపంచంలో ఆలోచించేది ఏంటంటే, నేను అంత సమానపూర్వకంగా పబ్లిక్లో ఎవరి పట్లైనా అంత వినమ్రతాపూర్వకంగా సమానపూర్వకంగా వ్యవహరిస్తూ వాళ్ళని ఆదరిస్తూ పూజిస్తూ సేవ చేస్తే నా పొజిషన్ ఏమైపోద్ది? అందరూ ఏమనుకుంటారు నా గురించి? ఇప్పటివరకు నేను ఈయన పెద్ద గ్రేట్ అనుకున్నాము, ఇతను గ్రేట్ కాదనమాట, ఈయన వేస్ట్ కాడనమాట, ఈయనకన్నా అతను ఎవరినైతే ఇతను పూజిస్తున్నాడో వాళ్ళు అసలు గ్రేట్, వాళ్ళందరికన్నా ఉన్నతమైన వాళ్ళు, ఇతను వేస్ట్, ఇతను కూడా వాళ్ళ తర్వాతే అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా అనుకోరు. అదే చెప్తున్నారనమాట ఇక్కడ మన చతుష్ కుమార్లు, భగవంతుడా నువ్వు ఈ విధంగా మీ స్థాయి చాలా ఉన్నతమైంది, అయినా కానీ మీరు ఇంత కిందికి దిగొచ్చి మా కోసం ఈ విధంగా అంటే ఇంత నమ్రతపూర్వకంగా మాకు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల మీ పొజిషన్ అనేది ఎప్పుడు తగ్గిపోదు, మీరు ఎప్పుడు భగవంతుడే, మీరు ఎప్పుడు ఆ ఉన్నతమైన స్థాయిలోనే ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం భగవంతుడు కృష్ణుడు కూడా లీలలు చేసినప్పుడు ఎన్నో లీలల్లో ఆయన ఎన్నో రకాల సేవలు, ఎన్నో రకాల సమ్మానాలు ఆయన సుధామ బ్రాహ్మణుడికే కానీ, ఆయన పెద్దలైన యుధిష్ఠిరుకి కూడా, కుంతిమారానికి కానీ, వసుదేవకి నందమహారాజు కానీ, ఇలా చాలామందికి ఆయన ప్రణామాలు అర్పిస్తారు, ఇంకా సమ్మానం ఇస్తారు. సుధామ బ్రాహ్మణుడు ఆయన తర్వాత ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి ఒకసారి ద్వారకలో వచ్చినప్పుడు ఆయన రాజమహల్కి ఆయన్ని ఎంతో బాగా ఆదరించి సత్కరించి ఆయన కాళ్ళు కూడా కడుగుతారు, ఆయన ఎంతో సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తారు. అక్కడున్న ద్వారకాలో ఉన్న రాజమహల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఎవరితను అని, భగవంతుడు ఇంత సమ్మానిస్తున్నారని. సో భగవంతుడు కృష్ణుడు అలా ఎన్నో లీలలు చేశారు. కృష్ణుడు అర్జునుడికి సారథిగా కూడా మారాడు. సో పాండవుల కోసం శాంతి దూతగా కూడా మారారు. సో ఇలా విధంగా ఎన్నో నమ్రతాపూర్వకమైన స్థాయి పొజిషన్స్ని కృష్ణుడు తీసుకున్నాడు భక్తులను సంరక్షించడం కోసం, ఆయన ప్రేమపూర్వకంగా వ్యవహరించడంలో భాగంగా. అదే భాగంగా భగవంతుడు అంటే భక్తులతో వ్యవహరించడమే కాదు, వాళ్ళని రక్షిస్తాడు కూడా. వాళ్ళని రక్షించడానికి అలా ఎవరైనా దుష్టులు ఉన్నారనుకోండి, అధర్మాన్ని అనుసరిస్తున్నారనుకోండి, సమాజంలో అధర్మాన్ని పెంచుతున్నారనుకోండి, లేకపోతే ఇలా భక్తులకి హాని కలిగిస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళని తొలగించేస్తారు కూడా. దానికోసం కొంచెం శక్తిని ప్రయోగించాలన్నా ప్రయోగిస్తారు. అందుకనే భగవంతుడు ఇక్కడ మనం చూసాం, కురుక్షేత్ర యుద్ధం భగవంతుడి ఇచ్ఛానుసారంగానే జరిగింది. ఆయన అర్జునుడి యొక్క మాధ్యం ద్వారా సమూలంగా ఉన్న అధార్మికులందరినీ, అధర్మ రాజాలందరినీ కూడా ఆయన సమాప్తం చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే అప్పుడప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని తొలగించడం కోసం కొంచెం శక్తి బలం ప్రయోగం చేసైనా సరే అది చేయాలి. ఒకవేళ అలాంటి సమయాల్లో కూడా కొంతమంది ఉన్నారు అసురులు, అధర్మాన్ని పెంచితే పెంచనివ్వండి, మనం మాత్రం ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రం ఎప్పుడైనా సరే అహింస అనేసి కూర్చొని ఉండాలి, అంతే చేతులు కట్టుకొని. వాళ్ళ అధర్మాన్ని చేసినా, వాళ్ళు మనం నరికేసినా మనం కూర్చొని ఉండాలంతే అనేవాళ్ళు. అది అలాంటి సమయంలో కూడా అహింస అనడం అనేది మూర్ఖత్వం అనేసి ఇక్కడ ప్రభుపాద గారు రాస్తున్నారు. నాన్ వైలెన్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఇస్ రాస్కల్డమ్. సో భగవంతుడు కృష్ణుడు కూడా
ఏమాత్రం యుద్ధం కావద్దని కోరుకున్నాడు, హింస కావద్దని కోరుకుని ఆయన స్వయంగా శాంతిదూత అయ్యారు. అయినా కానీ అక్కడ దుర్యోధనుడు కానీ వాళ్ళు వినలేదు. కనుక భగవంతుడు చూశారనమాట, ఎంత నచ్చ చెప్పి చూసినా వీళ్ళకి అర్థం కావట్లేదు, కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వీళ్ళతో ఇప్పుడు యుద్ధం తప్పదు, వీళ్ళకు అదే భాషలో చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాదు. సో అలాంటప్పుడు ఎప్పుడు తప్పని పరిస్థితులు ఉంటాయో అప్పుడు హింస, ధర్మాన్ని స్థాపించడం కోసం హింస చేయవలసి వస్తే చేయాలి అనే విషయాన్ని, అందుకే ప్రభుపాల్ వారు అది రాస్తున్నారు ఇక్కడ. కృష్ణుడు అదే నేర్పించారు భగవద్గీతలో. అర్జునుడికి కూడా యుద్ధం చెయ్యి అని చెప్పారు, అహింస అని నేర్పించలేదానికి యుద్ధం చెయ్యి అని చెప్పారు భగవద్గీతలో. ఒకవేళ ధర్మాన్ని స్థాపించాలి, దానికోసం అహింస మార్గం ద్వారా చేయగలిగితే సరే మంచిది, చాలా మంచిది. కానీ ఒకవేళ అలాంటి దుర్మార్గులు, అలాంటి అధర్మి అసురులు వినకపోతే వాళ్ళని మరి చంపి పారేసాలన్నమాట యుద్ధంలో. అదే అర్జునుడికి చెప్పారు, అదే చేయించారు కృష్ణుడు. సో అందుకే కొంతమంది అంటారు కూడా, కృష్ణుడు భగవంతుడైతే యుద్ధం ఎందుకు జరిగింది, అంతమంది ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? వాళ్ళకి ఇదే సమాధానం ఏంటంటే, యుద్ధం చేయకూడదు అని ఎప్పుడు రూల్ లేదు మన శాస్త్రాల్లో. యుద్ధాలు జరిగే ముందు కూడా ఎందుకు అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం మంచి క్షత్రియులు యుద్ధం చేస్తారు. కొంచెమంది అధర్మాన్ని పాటించే వాళ్ళు ఉంటారు క్షత్రియులు, వాళ్ళు వాళ్ళ ఇంద్రియ భోగం కోసం కూడా యుద్ధాలు చేస్తుంటారు. సో అలా ధర్మ అధర్మ మధ్య యుద్ధం జరుగుతుంది. సో అలా ధర్మాన్ని పాటించి ధర్మాన్ని సంరక్షించడం అనేది క్షత్రియుల కర్తవ్యం. కనుక వాళ్ళు ఎలా సంరక్షిస్తారు? యుద్ధం చేసైనా సరే ధర్మాన్ని రక్షించడం అనేది క్షత్రియుల యొక్క కర్తవ్యం. సో క్షత్రియులు యుద్ధం చేయకూడదని చేతులు కట్టుకొని కూర్చుంటే అప్పుడు ధర్మం అనేది ఇంకొకరు సంరక్షిస్తారు, ఎవరు సంరక్షించలేరు. అందుకే కృష్ణుడు స్వయంగా ఇక్కడ మనకి భగవద్గీత ద్వారా, శాస్త్రాల ద్వారా నేర్పిస్తున్నారనమాట. అవసరమైనప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేయాలి. యం వానయోర్దమమదీశ భవాన్ విదత్తే వృత్తిం నువాదదను మన్మహి నిర్వ్యలీకం అస్మాసు వాయవుచితో ధ్రియతాం సదండో ఏనాగసౌ వయమయుంక్ష్మహి కిల్బిషేన. ఇది లాస్ట్ శ్లోకం, కానీ చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అంటే అర్థం, దీని ఒక అర్థం ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్గా చతుష్కుమార్లు ఒప్పేసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు ఏమంటే భగవంతుడికి, ఓ భగవంతుడా, మీరు ఏ దండన విధించాలనుకుంటే ఆ దండన మీరు ఈ జేవిజేలకు విధించవచ్చు, అలాగే మాకు కూడా. ఎందుకు అంటే మాకు అర్థమైపోయింది, మేము అనవసరంగా ఏ పాపం తెలియని ఈ ఇద్దరు నిరపరాధులకి పెద్ద శాపం ఇచ్చేసాము అనే విషయం మాకు అర్థమైంది. అందుకనే మీ ఇష్టం, మీరు ఏ దండని విధించాలనుకున్నా వారికి విధించండి, మాకు విధించండి, మేము సంపూర్ణంగా స్వీకరించడానికి మాకేమీ అభ్యంతరం లేదు అనే విషయాన్ని చెప్పేస్తున్నారు. ఏదో మాట వరకు చెప్పాలని చెప్పట్లేదు ఇక్కడ. అందుకే రాశారు అనుమన్మహి నిర్వ్యలీకం, అంటే ఏమాత్రం మాకు నిస్సంకోచంగా మేము చెప్తున్నాము, మీరు ఏది చెప్తే అదే మేము ఒప్పుకుంటాం, మాకు రాజీ, మేము యాక్సెప్ట్ చేస్తాం అని ఇక్కడ చతుష్కుమారులు చెప్పేస్తున్నారు భగవంతుడికి. సో ఏదో మాట వరుస చెప్పట్లేదండి, అందుకే క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది మేము అనవసరంగా వాళ్ళని శపించాము, అవసరం కన్నా ఎక్కువ కానీ. సో ఇందులోంచి ఎన్నో శిక్షణలు, చాలా ముఖ్యమైన శిక్షణ మన భక్తి జీవితానికి ఎంతో 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 ఇంపార్టెంట్. ఎవరైతే ఆల్రెడీ భక్తిలో వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకోగలిగే విషయాన్ని, మిగతా వాళ్ళు కొత్తగా ఉండే వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా జీవితంలో, భక్తి జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ పాయింట్ ఒకటి మీరు తాత్పర్యంలో చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే, చతుష్కుమారులు ఎవరైతే భగవంతుడి సేవలో ఎప్పటికీ నిరంతరంగా సతతం యుక్తమై ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరు. అదేంటి మరి అప్పుడప్పుడు తప్పులు ఇప్పుడు జరిగిపోయింది కదా, అలా ఎప్పుడైనా జరిగిపోవచ్చు కదా తప్పులు, మేము చూసాం కొంతమందిలో. అవును, ఒకవేళ ఏదైనా తప్పు జరిగిపోయినా వాళ్ళ ద్వారా మీరు చూసిన అలా జరగడం, మీరు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు ఇక్కడ. యాక్సిడెంటల్లీ బై మిస్టేక్ ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకోండి, సేవ చేస్తున్నప్పుడు, భగవంతుడిని సేవించుకుంటున్నప్పుడు, అంటే వాళ్ళు భగవంతుడి సేవను వదలట్లేదు. అది ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ అంటే భగవంతుడు సేవించుకుంటూనే ఉన్నారు, ఏదో తప్పు జరిగిపోయింది సేవలో జరిగేటప్పుడు, కానీ వాళ్ళు భగవంతుడి సేవ మాత్రం వదలట్లేదు, భగవంతుడి సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు అలా ఏమైనా చిన్న తప్పులు జరిగిపోతే మీరు గమనించినా కానీ దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి, మీరు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోండి, మీరు అట్లీస్ట్ వెళ్ళి అప్పుడు పై అధికారులకు చెప్పొచ్చు అనమాట. వాళ్ళ శిక్షా గురువుకి కానీ దీక్షా గురువుకి కానీ తెలియజేయచ్చు, ఇలా నేను చూశాను అతను ఇలా తప్పు చేస్తుండగా, లేకపోతే నాకు ఇలా గమనించాను
అది చెప్పేసి వీళ్ళు మర్చిపోవాలన్నమాట. ఇంకా మీరు దాన్ని ఇంకా మనసులో పెట్టుకోకూడదు. దాని తర్వాత పై అధికారులు చూస్తారనమాట. వాళ్ళు అవసరమైన యాక్షన్, శిక్ష, దండన విధిస్తారు. ఎలాగ చతీష్ కుమార్లు అంటారు, మీ ఇష్టం, మీరు అధికారులు. ఇప్పుడు అర్థం చేసుకుంటారు చతీష్ కుమార్ మా పొజిషన్ కాదు ఇది, మీ భక్తుల్ని అసలు దండించే అధికారం కూడా మాకు లేదు, వాళ్ళు అసలు ఏం తప్పు చేయలేదు, అయినా మీరు ఏ దండన విధిస్తే అది మాకు స్వీకారం, వాళ్ళకైనా మాకైనా. సో అలా మనం అప్పచెప్పేసాలి మన గురువులకు కానీ, శిక్షా గురువుకి కానీ, అధికారులకు కానీ చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. అది మన పని కాదు. దాని తర్వాత వాళ్ళకి దండను విధించినా విధించకపోయినా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేర్చుకుంటారు. కానీ చాలామంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంప్లైంట్ చేస్తారు. ఉద్దేశం ఏంటి, ఎలాగైనా ఇప్పుడు నేను చూడు ఎలాగైనా అదేదో ఒక రకమైన ఈర్ష్య ఉంటుంది కొంతమంది పైన, ఎలాగైనా ఈ భక్తుడిని ఎలాగైనా సరే మంచి శిక్ష విధించేటట్టు చూస్తాను అని కంప్లైంట్ చేసి, ఇప్పుడు చూడు అతనికి బాగా పనిష్మెంట్ దొరుకుతుంది, ఏదో ఒక దండన దొరుకుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ అధికారులు వాళ్ళని దండించలేదనుకోండి, ఇంకా డిస్టర్బ్ అయిపోతారనమాట. అదేంటి, నేను కంప్లైంట్ చేశాను, నాకు మొత్తం రెడ్ హ్యాండెడ్ ప్రూఫ్ దొరికింది, నాకు అతను తప్పు చేస్తుండగా నేను పట్టుకున్నాను, అతను దొంగతనం చేస్తుండగా నేను పట్టుకున్నాను, లేకపోతే అతను బయట ఏదో తప్పు చేస్తుండగా నేను పట్టుకున్నాను, అదే ఏంటి అయినా కానీ అధికారులు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి అంటే, అధికారులు కూడా అవి కలిసి ఉన్నట్టున్నారు, దొంగ పోలీసు కలిసి ఉన్నట్టుగా వీళ్ళు కూడా ఈ భక్తులతో కలిసి ఉన్నట్టున్నారు, లేకపోతే అధికారులు కూడా అలాగే ఉన్నట్టున్నారు, వాళ్ళ చేతన కూడా సరిగ్గా లేనట్టుంది, అసలు ఎవ్వరు భక్తి చేయట్లేదు సరిగ్గా, నేను ఒక్కడే భక్తి చేస్తున్నాను, వీళ్ళందరూ తప్పు, అసలు నేను చెప్పినాక కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అని చాలామంది భక్తులు నేను చూసాను డిస్టర్బ్ అయిపోతారనమాట. సో ఇలా డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారనమాట. ఇంకా క్లియర్గా చెప్తున్నారు ప్రభుపాద వాళ్ళు, సామాన్యంగా మనం భక్తులతో వ్యవహరించేటప్పుడు మనము అలా వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, వాళ్ళ తప్పుల్ని వెతకూడదు. వి షుడ్ నాట్ ట్రై టు ఫైండ్ ఫాల్ట్స్. తప్పుల్ని వెతకడం అనేది ఒక మంచి లక్షణం కాదు మనకి. ఆ తప్పుల్ని చూడడం, దాన్ని సరిచేయడం అనేది అధికారులు, గురువుల యొక్క కర్తవ్యం. అది మన కర్తవ్యం కాదు. ఒకవేళ మనకు ఆ పొజిషన్ ఉందనుకోండి, మనం అధికారంలో ఉండి మనం గురువుగా కానీ, శిక్షా గురువు కానీ, దీక్షా గురువు కానీ, అధికారంలో కానీ ఏదన్నా పోస్ట్లో ఉండి మన కింద వాళ్ళు ఉండి మన బాధ్యత ఉంటే అప్పుడు మనము వాళ్ళని సరిచేయడానికి మనము ప్రయత్నించవచ్చు. అది కూడా ఎలా చేయాలనేది భగవంతుడు ఇక్కడ చూపిస్తున్నాడు, మనకి నేర్పిస్తున్నారు సమ్మానపూర్వకంగా. సో ఆ విధంగా చేయొచ్చు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, మామూలుగా అయితే సాధారణంగా అది మన బాధ్యత కాదు కనుక అలాంటివన్నీ మనం వెతికి కొంతమంది ఏంటంటే వాళ్ళ మెయిన్ యాక్టివిటీ అదే ఉంటుందన్నమాట. ఎవరే తప్పు చేస్తున్నారు, ప్రతి దాంట్లో తప్పులు ఎతకడం కాదు. మనము ఏం చేయాలంటే యాక్చువల్లీ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ప్రతి భక్తుడు ఏదో ఒక మంచి లక్షణం ఉంది, ఆ భక్తుల్లో ఏదో ఒక మంచి కార్యం చేస్తున్నాడు, ఆయన ఏదో మంచి సేవ చేస్తున్నాడు, లేకపోతే బాగా సాధన చేస్తున్నాడు. ఒక భక్తుడు బాగా జపం చేస్తున్నాడు, ఒక భక్తుడు బాగా కీర్తన చేస్తారు, ఒక భక్తుడు బాగా లెక్చర్ ఇస్తారు, లేకపోతే ఒక భక్తుడు బాగా కుకింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, ఒక భక్తుడు బాగా క్లీనింగ్ చేస్తున్నారు. ఏదో ఒక సేవనో సాధననో ఆయన భక్తిలో ఏదో ఒకటి బాగా చేస్తున్నారు. ఒక భక్తుడు బాగా వ్యవహరిస్తాడు, ఒక భక్తుడు బాగా మాట్లాడతాడు. సో ఏదైనా సరే మీరు చూసి అలాంటి పాజిటివ్ మంచి లక్షణాలని చూసి వాటిని మీరు చూసారనుకోండి, అట్లాంటివి చూడడానికి ప్రయత్నించండి. వాటిని చూసి మీరు భక్తుల్ని ప్రశంసించడానికి ప్రయత్నించండి. తద్వారా మీ భక్తిలో మీరు ఎంతో ఉన్నతి సాధిస్తారు. ఎందుకంటే మీరు దేన్ని చూస్తారో అది మీ చేతనలో అదే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మీరు అందరూ తప్పులు చూస్తున్నారనుకోండి, మెల్లిగా ఆ తప్పులన్నీ మీలో ప్రవేశిస్తాయి. అది చాలా డేంజరస్. తర్వాత మీరు చేస్తారు, అరే పక్కోడు తప్పు చేస్తున్నాడు నేను ఎప్పుడు గమనించేవాడిని, ఇప్పుడు నేనే ఆ తప్పు చేస్తున్నాను ఏంటని. అలా కూడా జరిగిపోతుంది ఒకసారి. అందుకనే ఎక్కువగా వేరే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అనేది గ్రహించడం కన్నా వాళ్ళు ఏం మంచి చేస్తున్నారు అనేది గ్రహించండి. సో అందుకనే ప్రభుపాద వారు ఇక్కడ రాశారు, మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, భగవంతుడు స్వయంగా చెప్పాడు, అపి సేత్సు దురాచారం. ఎవరైనా దురాచారం చేసినా కానీ భజతే మాం అనన్యభాగ్, ఒకవేళ అతను భజన చేస్తున్నాడు, మనం ఆపకుండా నిరంతరంగా భజన చేస్తూనే ఉన్నాడు, నాకు భక్తి చేస్తూనే ఉన్నాడు, ఒకవేళ ఏదైనా దురాచారం జరిగిపోయినా కానీ యాక్సిడెంటల్లీ మిస్టేక్ ద్వారానో అలవాట్లో పొరపాటు జరిగిపోయినా, ముందున్న అలవాట్ల ప్రకారం ఏదైనా తప్పు జరిగిపోయినా కానీ మనము అలాంటి తప్పుల్ని మనము పక్కన పెట్టి అతన్ని ఇంకా ఆ వ్యక్తిని భక్తురాలిగానే మనము సన్మానించాలి. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు. మళ్ళీ రాశారు లాస్ట్లో 2 సార్లు ఈ పాయింట్ మెన్షన్ చేశారు, దట్ రాంగ్ షుడ్ నాట్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. మీరు చూసుకోండి, తాత్పర్యం చదివితే మీకే అర్థమవుతుంది. మన జీవితంలో, మన భక్తి జీవితంలో మనం ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగకరమైన తాత్పర్యం అంటే ప్రాక్టికల్ తాత్పర్యం.
సో అందుకనే మనము ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మన ప్రభుపాద్ జీవితంలో చూస్తే అర్థమవుతుంది. ప్రభుపాద్లో కూడా ప్రచారం చేసేటప్పుడు ఎంతోమంది భక్తులుగా మారారు, కొంతమంది కొన్ని తప్పులు చేశారు. అప్పుడు ప్రభుపాద్ వారిని కూడా మన్నించారు, వాళ్ళని కూడా అయినా కానీ వాళ్ళు స్వీకరించారు, వాళ్ళతో ఎలా వ్యవహరించారు. ఈ విషయాలన్నీ ప్రభుపాద్ వారి జీవితంలో చూస్తే మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి అన్నమాట. సో అందుకనే భక్తి తత్వాలు అనేవి చాలా గూఢమైనవి, చాలా డీప్ అన్నమాట, చాలా లోతైన విషయాలు. మనం ప్రాక్టీస్లో నిజ జీవితంలో ఆచరించేటప్పుడు ఎన్నో లోతైన విషయాలు ఉంటాయి. మనము అందుకనే చాలా సావధానపూర్వకంగా మనము జాగ్రత్తగా భక్తిని మనం ఆచరించాలి. చాలా సింపుల్, ఈజీ కూడా. ఎలాగంటే మనం ఏం చేయాలంటే భక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఇలా సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తూ వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలని, మంచి గుణాలని, మంచి సేవలను, మంచి సాధనను గుర్తించి దాన్ని ప్రశంసించడం, వాళ్ళకి సేవ చేయడం, ఇలా చేసుకోవాలన్నమాట. తద్వారా మనకు చాలా మంచిది, మన భక్తి జీవితానికి చాలా మంచిది. ఓకే, సో మనం ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దామంట, సమయం అయిపోయింది. చాలా 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 ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.